హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే రేపు దివ్య బర్త్డే, ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్కి మేము ముందుగా అన్నీ డెకరేట్ చేసామన్నమాట. అసలు మా ప్లాన్ వేరే ఉండింది. మేము బయటకు వెళ్ళి అలాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం, కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇంట్లో వాళ్ళకి బాగోలేదు, దివ్యాకి పిల్లలకి అన్నయ్యకి కూడా బాగోలేదు, ఫీవర్ అండ్ కఫ్తో ఉన్నారు. సో ఇంట్లోనే చిన్నగా సెలబ్రేట్ చేస్తున్నాం. అయితే నేను దివ్య బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను అనమాట. అయితే హాల్లోనే నేను ఇక్కడ డెకరేట్ చేశాను కదా, ఈ సరౌండింగ్స్లోనే నేను అక్కడక్కడ గిఫ్ట్స్ అనేది ప్లేస్ చేశాను అనమాట. అవన్నీ గెస్ చేయాలన్నమాట. దివ్య గెస్ చేస్తుందో లేదనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూసేయండి. ఇప్పుడు దివ్య నెంబర్కి మనం కాల్ చేద్దాము. అసలు తన సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది కాల్ చేస్తున్నాను. Has been forwarded to voicemail. The person you're trying to reach is not available. At the tone. పడుకున్నట్టుంది దివ్య, కాల్ కూడా ఎత్తట్లేదు. సో మళ్ళీ ట్రై చేద్దాం. తనకి కొంచెం బాగోలేదు కదా, కోల్డ్, ట్యాబ్లెట్ వేసుకుని పడుకొని ఉంటుంది. హలో దివ్య, ఏం చేస్తున్నావు? పడుకున్నావా? ఇప్పుడు ఎలా ఉందా నీకు? సరే ఒకసారి పైకి రావా? ఓకేనా ఇప్పుడు? అన్నయ్య నువ్వు ఇద్దరు కలిసి రండి. సో దివ్య వచ్చే వరకు ఈ గ్యాప్లో ఇంకేమైనా మర్చిపోయినా ఇవన్నీ పెట్టేసుకుంటాను. ఫస్ట్ గిఫ్ట్స్ పెట్టాను కదా, అది చూపించేస్తాను మీకు. కొన్ని ప్లేసెస్లో తన గిఫ్ట్స్ అనేది పెట్టాను అనమాట. సో తను సిచ్యువేషన్ బట్టి అది తీసుకోవడము లేకపోతే నేనే ఇవ్వడమో జరుగుతుంది. నేనైతే కొన్ని ప్లేస్ పెట్టాను. ఫస్ట్ అయితే గిఫ్ట్ ఇక్కడ ఉంది, ఒక గిఫ్ట్. సో ఈ ప్లేస్ అని దివ్య కనిపెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక గిఫ్ట్. నెక్స్ట్ ఈ ఏరియాలో ఉంది. సో ఇక్కడ పెట్టాను. ఇంకొకటి ఎక్కడ పెట్టాను? ఇక్కడ పెట్టాను. ఏం లేదు, సడన్గా అనమాట ఇవన్నీ పెట్టాను. సో తను ఎలా సిచ్యువేషన్ బట్టి నేను ప్లాన్ చేస్తాను. ఇదిగోండి దివ్య కేక్ అనమాట. చూసేయండి ఎలా ఉందా కేక్. చాలాసేపు అయింది ఆర్డర్ చేసి. సో ఈ ప్లేస్లో పెట్టేశాను. కొంచెం లైట్ క్యాండిల్స్ కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్లో క్యాండిల్స్ కూడా పెట్టేస్తాను చుట్టూరు. ఫస్ట్ అయితే నేను క్యాండిల్స్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో నాకేమనిపించిందంటే మళ్ళీ డీ లెటర్ పెడితే బాగుండేది అనిపించింది. సో నేను దాన్ని డీ కింద అరేంజ్ చేశాను అనమాట. భలే ఉంది కదా. మీకు ఎవరికైనా ఇది నచ్చితే ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఇలా అనమాట. చూడు బాను సేమ్ వ్యాలంటైన్స్ డేకి హ్యాపీ బర్త్డే. ఫేస్ చూడండి ఎలా ఉందో. దివ్య దీనా అంటే నేను చూసా, కానీ డి అని తెలియలేదు నాకు. ఇప్పుడు తెలిసింది. దాన్ని ఏదో రకంగా డీలా చేసావు. కూర్చో దివ్య. కొంచెం కళ్ళు మాత్రం తేడాగా ఉన్నాయి. సరే దివ్య, నీకు ఒక టాస్క్ అనమాట. 4 సర్ప్రైజెస్ ఉన్నాయి. ఎక్కడున్నాయి ఏంటనే తెలుసుకోవాలి. ఇక్కడ ఈ సరౌండింగ్స్లోనే ఉన్నాయి. నేను ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఇక్కడే పెట్టాము. వెతుకుతే దొరకందంటే ఏం లేదు. ఆల్రెడీ చెప్పేసావా వాళ్ళకి? వాళ్ళు చెప్పేసావా?
అది కాదు, ప్యాక్ చేసిందా? గిఫ్ట్ ప్యాక్ చేసింది. ఇది యాపిల్ ఫోన్ ఇచ్చారు. ఇంకో దివ్యలాగే నేను యాపిల్ ఫోన్ ఇస్తాననుకుంటున్నారు, బట్ ఇది కాదు. ఇది కూడా కాదా? ఇవన్నీ కాదు, మీ ఇంట్లో ఇవన్నీ మా యాపిల్ ఇంట్లో ఫోన్స్ ఉన్నాయా? ఇవన్నీ పాత పాత. ఇవన్నీ కాదు, ఇంకేమైనా కనిపెట్టేసింది. సరే ఫస్ట్ గిఫ్ట్ అన్నీ తీసాక తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం. కానీ ఇటు కూడా ఉందా? అవి ఏం లేవు. ఇవో చెప్పేస్తుంది. ఇంకేంటి, ఇంకెక్కడ పెట్టాను, నేనే మర్చిపోయాను ఎక్కడ పెట్టాను ఏంటనేది. సో ఇవన్నీ వెతుకు దివ్య, చూడు ఆపోజిట్, ఫ్రంట్, బ్యాక్. నేను ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. అమ్మో లేదా కవర్ అనిపిస్తుంది. ప్యాకింగ్ గిఫ్ట్ దొరికింది. సరే ఇంకొకటి ఇటు ఉందా? ఉంది. ఇక్కడ దాంట్లో పెట్టడం ఏంటి వెరైటీగా? ఇది పిల్లోనా ఏంటి? అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టు. యాక్చువల్లీ ఇల్లంతా పెడదాం అనుకున్నాం, అది టైం టేకన్ అని ఇక్కడిక్కడే పెట్టాం అనమాట. ఇక్కడే ఉంది, అప్పటి నుంచి చూడట్లేదు. ఇదిగో థర్డ్ గిఫ్ట్. మా ఆయన ఏంటో నీకు చెప్పడానికి సైగం చేస్తున్నాడు, ఇంకో గిఫ్ట్ ఎక్కడ ఉందని. సర్ప్రైజెస్ అవి. నేను ఓపెన్ చేయాలి, నువ్వు ఓపెన్ చేయాలి. ఆన్లైన్లో కొన్నది. ఏంటిది? ఫ్రాక్ టైపా? వీడియో చేయాలా దీంతో? దీంతో ఒక వీడియో, నెక్స్ట్ ఒక వీడియో చేస్తా దీంతో. ఇందులో వచ్చి వీడియో చేస్తా నెక్స్ట్. అంతే అంతే. ఈ ఫ్రాక్ వేసుకుని వీడియో చేస్తా, ఇప్పుడు చూడండి. ఓకే నెక్స్ట్. ప్రస్తుతం ఒక సిజర్ కావాలి బుజ్జి, అక్కర్లేదంట. సరే దివ్య, నెక్స్ట్ ఇది ఓపెన్ చేయి. నువ్వేమనుకుంటున్నావు, ఏముంది అనుకుంటున్నావు ఇందులో? పర్ఫ్యూమ్. పర్ఫ్యూమ్ అంట. కరెక్టా? పర్ఫ్యూమే. నిజంగా నిజంగానే. నుట్టి అంటున్నావు? నిజంగా లేదు నిజంగానే పర్ఫ్యూమే. ఇది చూస్తే ఈ చిన్నది ఉంది కదా, హెల్ప్ చేయి. ఇన్ని ఎలా ఇచ్చావంటే అంతే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను. మరీ ఇలా పీకేయకూడదు కాబట్టి మేము సిజర్ యూజ్ చేస్తున్నాం. యా అన్నట్టు వచ్చేసింది అలాగ. సిజర్ కూడా అవసరం లేకుండా వచ్చేసింది. ఇది పర్ఫ్యూమ్ అయినా గెస్ చేయమన్నా. గెస్ చేయి. నైస్. ఇది నీ శారీ కలర్ చూసావా? అది యాక్చువల్లీ నువ్వు చూసాక నేను నవ్వుకున్నా తెలుసా మనసులో, చూసాక నీ శారీ చూసాక. ఎందుకంటే నేను పింకే ఆర్డర్ పెట్టాను, బేబీ పింక్ వస్తుంది. పెట్టుకో. పెడతావా? పెట్టుకో. ఏమజీ తర్వాత డ్రెస్ వేసుకున్నప్పుడు అది దివ్య యాక్చువల్లీ 2 శారీస్ కొనుక్కుంది. ఆ శారీస్ బేబీ పింక్ కలరే, కొంచెం అటు ఇటు అవుతాయి. ఏ దివ్య? అది చాలా బాగున్నాయి. ఇగో దివ్యకి గిఫ్ట్స్ ఇచ్చాం కదమ్మా మనం, సర్ప్రైజ్. నీకు తెలుసు సర్ప్రైజ్. నువ్వు కూడా చెప్పలేదా? 2 గంటలు ఉన్నావు కదా నాకు. అది ఎలా చేసింది చెప్పతోటి చెప్పకుండానే ఉంది. ఆరాధ్య గడైతే నాకేనా ఇంతగానం వచ్చి లెవెల్ వచ్చేసింది ఏంటి? సరే అది ఓపెన్ చేయించిన, ఇది ఓపెన్ చేయించిన. సరే వద్దు దివ్య, ఇది ఓపెన్ చేయి. ఇది ఓపెన్ చేద్దాం. అది ఓపెన్ చేద్దాం, ఇది ఓపెన్ చేద్దాం. తిందుగా నాకు కేక్ తింది. దివ్య ఇది ఓపెన్ చేయని, ఓపెన్ చేయని. ఆరాధ్య సైలెంట్ చూడు. రెడీ రెడీ ఆరాధ్య, క్లాప్స్ కొట్టు.
వావ్ హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు. అసలు ఏమైందంటే ఆరాధ్యకి ఆల్రెడీ గిఫ్ట్స్ గురించి తెలుసు. అమ్మ చెప్పొద్దమ్మా దివ్యకి సర్ప్రైజ్ ఇద్దామంటే సరేమా అని అప్పటి వరకు చెప్పలేదు అసలు. ఇలా తీయాలి తినాలి. బొమ్మనా నువ్వెప్పుడు చూస్తావు ఇది? ఇంకా జాగ్రత్తగా ఏముందా అని చూస్తున్నా. చెర్రీకి రేపు పొద్దున్న దివ్య చూపించు. చెర్రీది ఓపెన్ చేయి, నీకే గిఫ్ట్ చేరిపోతుంది సరే ఫైనల్ గిఫ్ట్. ఇది కూడా ఏ పురుగు ఉందా బాగుందో ఇందులో. అమ్మో ఆరాధ్య నువ్వు దొంగని అన్ని తెలుసు కదా ముందే. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పు. సర్ప్రైజ్ అను. ఏముంది చెప్పు. అదేంటి చెప్పు. ఇది తెలుసు కదా, అదే ఓపెన్ చేసింది నువ్వు రాకుండా. ఇండియాస్ ట్రస్టెడ్ గిఫ్టింగ్ వెబ్సైట్. ఇందులో నాకు ఏదో డౌట్ వస్తుంది. ఇది కూడా పట్టుకో 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 పట్టుకో. ఏంటో నేను కూడా తెలియదు. ఎక్కడెక్కడ నుంచో బుక్ చేశారు, ఏంటో బుక్ చేశారు. నాదే ఐడియా అది. ఇది మా ఆయన గారి ఐడియా. అది తీయాలి ఇది అంతేనా? ఆగారద్య ఇంట్లోంచి ఏమొచ్చిద్దో. ఏం రాదులే. అది మన ఇద్దరు. ఆరాధ్యగాడు బాగా ఎగ్జైట్ అవుతుంది. చూసావా నువ్వు ఫస్టే దొంగనికి అన్ని తెలుసు. బాబోయ్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. బాగుంది కదా. ఆరాధ్య హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. రేపు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ దివ్య. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అక్క అంట అన్నారు కదా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్వీట్ ఉంది. నువ్వే తినేసే, మీకు మళ్ళీ పెడతావు. ఇప్పుడు పెట్టు దివ్య పెట్టు. దాని మీద ఉంటుంది. చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు. ఈ రాక్షసి ఇదిగో. పెట్టు 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 అది. చెర్రకాయ అన్ని చూసి నన్ను పిలవలేదని రేపు పొద్దున్న ఏడుస్తూ చూడు. నిన్ను కొడతా. నేనేదో డ్రెస్ చూసాను దివ్య, డ్రెస్ తెచ్చుకొని ఏమని నన్ను. ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు మీ. ఎలా అనిపించిందండి ఈ వీడియో? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మీ బ్లెస్సింగ్స్ మా దివ్యకి ఎప్పుడూ ఉండాలి. దివ్య సర్ప్రైజ్ అయిందో లేదో అడిగేద్దాం. చాలా చాలా బాగుంది ఇదైతే. ఎప్పటికీ అసలు గుర్తుండిపోయేలాగా. 3-4 గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ స్పైడర్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అసలు. యాక్చువల్లీ ఎవరైనా బర్త్డే అంటే ఏదో అందులో ఏదో ఉంటుంది అనుకుంటారు, కానీ స్పైడర్ ఉందని ఎవరైనా అనుకుంటారా? వెరైటీ అసలు. ఈ ఐడియా ఎవరిది? అలాంటి ఐడియాస్ అన్ని మా ఆయన గారికి వస్తాయి సర్జీ. ఇది కూడా నాదే ఐడియా. ఇది కూడా మా ఆయన గారిది ఐడియా. Everything is nice. Thank you so much.